హాయ్ అండి. మంచి ముస్లిం స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. అలాగే మా ఆఫీస్‌లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పటినుంచో సరదాగా బయటికి ఎక్కడికైనా ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాం. అది ఫైనల్‌గా ఈరోజైతే కుదిరిందండి. మంచిగా మటన్ దమ్ బిర్యానీ వండించుకొని, అలాగే చికెన్ గ్రేవీ, రొయ్యల గ్రేవీ గూడా వండించుకున్నాం. ఆ పూర్తి వీడియో అయితే ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా వంట మేస్త్రి గారికి 6:30, 7 మటన్ తీసుకొచ్చి ఇచ్చేసాం. ఆయనైతే కడుగుతూ స్టార్ట్ చేశారు. ఒక అరగంట, గంట ఆగి మొదలు పెడదాంలే వంట అని చెప్పారు. కానీ మేము త్వరగా బీచ్‌కెళ్ళాలి అని చెప్పడంతో ఇంకా ఆయన కూడా వెంబటే స్టార్ట్ చేసేశారు. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఫస్ట్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నారు. రొయ్యలు, చికెన్ గూడా ఉంది. అయి గూడా క్లీన్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు చక్కగా ఈ క్లీన్ చేస్తాకి పెరుగు, ఉప్పు, పసుపు ఏసి కడుగుతున్నారు. మా అమ్మగారిని అడిగా, "మా అమ్మగారు ఏంటి ఇలా కడుగుతున్నారు? ఎందుకని?" అని చెప్పి అడిగితే అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, చికెన్‌లో అయితే కరివేపాకు గూడా ఏశారు. ఇలా కడిగితే నీసు వాసన రాకుండా ఉంటది అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఈ ట్రిక్ ఒకటైతే నేర్చుకున్నాం. అలాగే ఇంకా అల్లం పేస్ట్ అయన్నీ పట్టేసుకుంటున్నారు. అక్కడి నుంచి బయట వైపు వంట చేస్తారు. ఇగోండి ఇయ్యే వంటకు కావాల్సిన సామాన్లు. అలాగే మేము తెచ్చిన ఎచ్చాలు గూడా అక్కడున్నాయి. ఇంకా మేస్త్రి గారు ఒక్కొక్కటి మషాలాలు కావాల్సినయన్నీ చిన్న చిన్న ప్లేట్‌లో అయితే ఆయన సెపరేట్ చేసుకుంటున్నారు. మామూలుగా అయితే మనకన్నీ కొలత కావాలి. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ మీద డైరెక్ట్‌గా చేతి కొలతతోనే ఏసేస్తా ఉంటారు. ఏ పౌడర్ ఆ పౌడర్ సెపరేట్ అనమాట. కూరలు ఏంటంటే మామూలుగా సెమీ గ్రేవీ చేయండి చాలు. ఇంకా మా టీ గురించి మీకు తెలిసిందే కదా! కంపల్సరీ టీ అయితే ఉండాలి. మేస్త్రి గారోళ్ళు కూడా ఇంకా ఎల్లంగానే టీ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు అయితే చకచకా కట్ చేస్తున్నారు. చూడండి ఆయన ఎంత ఫాస్ట్‌గా కట్ చేస్తున్నారు. ఆళ్ళకి ఎక్స్‌పీరియన్స్‌తో అలా వచ్చేస్తది. మనకు కూడా అది చూసినప్పుడల్లా అలా కట్ చేసేయాలన్నట్టు ఒక ఇదైతే ఉంటది. కానీ రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక ఆకుకూర టైప్‌లో ఉంది. దీన్నేమంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నేను చివరిలో చెప్తా అదేంటిదో. అలాగే ఇందాకడ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేశారు కదా! ఇప్పుడు అలాగే కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత బిర్యానీలోకి పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత కట్టాలోకి కావాల్సిన కూరగాయలన్నిటిని కట్ చేస్తున్నారు. మామిడికాయ అండి. మామిడికాయ ఇప్పుడు ఇదివరకులా కాకుండా సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది. మామిడికాయ ఏస్తే కట్టకి ఆ పుల్లదనం వచ్చి చాలా బావుంటది. ఇంకా తర్వాత కట్టాలోకి ఆనపకాయ ఇలా అన్ని రకాలు కట్టాలోకేసేయన్నీ కట్ చేసేసుకున్నారు. అది కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ వంటంతా అయితే మన వంట మేస్త్రి గారి ఇంటి ముందే ఒక చిన్న సందుందనమాట. అక్కడైతే చేస్తున్నారు. ఇంకా ఆయన అయన్నీ క్యారెట్సు, ఆనపకాయ అన్నీ కట్ చేసేసుకొని, అలాగే పలవాలో వేయటానికి యాలుక్కాయలు అయన్నీ ఒకసారి దంచుకుంటున్నారనమాట. డైరెక్ట్‌గా ఏసేయకుండా. దంచేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ మొత్తం వస్తదంట. అలాగే ఇక్కడ కట్ట సెపరేట్‌గా మళ్ళీ టైం పట్టిద్దని చెప్పి కుక్కర్‌లో అయితే చేశారు. అలాగే ఈ బిర్యానీలోకి వేయటానికి జీడిపప్పు, బాదం పప్పు కూడా సెపరేట్ చేసి పెట్టుకున్నారనమాట. ఇంకా ఆయనైతే పొయ్యి అయితే బయట తీసుకొచ్చి పెట్టేశారు. ఈ దమ్ బిర్యానీ అంతా మొత్తం పుల్లల పొయ్యి మీదే. పుల్లల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరండి. మీలో చాలామందికి తెలిసే ఉంటది. ముందుగా అయితే మనమైతే పసుపు జల్లుతాం కదా! అలా ఆయన పొయ్యి వెలిగిచ్చే ముందు గంధం అయితే జల్లారు. ఏంటి భయ్ అలా గంధం జల్లారని అడిగాను. మీరైతే పొయ్యి వెలిగిచ్చే ముందు పసుపు జల్లుకుంటారు కదా! మేమైతే ఇలా గంధం చల్లి వంటంతా బాగా రావాలని దండం పెట్టుకొని పొయ్యి అయితే వెలిగిస్తామని చెప్పారు. ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నారనమాట. ఇక ఈ మేస్త్రి గారైతే మా ఆఫీస్‌లో శేఖర్ గారని చెప్పి ఉంటారనమాట. ఆయన వీడియోలో వస్తారు చూపిస్తా మీకు. వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి గూడా ఈ మేస్త్రి గారే భాషాభాయ్ గారు దమ్ బిర్యానీ ఏసారు మటన్ దమ్ము. ఆ రోజైతే అదిరిపోయింది దమ్ బిర్యానీ. మాకు మళ్ళీ ఆయనతోనే వండించుకుందాం అని చెప్తే శివన్న అని చెప్పి ఉంటారు. శేఖర్ గారోళ్ళ ఫ్రెండు. ఇంకా ఆయనైతే ఈ మేస్త్రి గారిని అప్పుడు మాట్లాడారంట. మళ్ళీ ఇప్పుడు గూడా మా కోసం ఆయనే మాట్లాడి ఈ మొత్తం అరేంజ్‌మెంట్స్ మొత్తం మా శివన్న అయితే చేసాడు. ఇంకా ఈయనైతే బిర్యానీ ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే, ఒక గంట సేపైనా పెట్టుకుంటే అది చాలా బావుంటది టేస్ట్ అని చెప్పి, మేస్త్రి గారైతే అన్ని రకాల మషాలాలు అన్నీ కలిపేసి సిద్ధమైతే చేస్తున్నారనమాట. ముందుగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకుందామని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేనా ఒక 20 సంవత్సరాలైంది. ఇంకంతా చేత్తోనే కొలతనమాట. చేస్తాను. సో ఇందాక యాలక్కాయలు దంచినట్టున్నారు. అది వేరేది. ఇది ఇప్పుడు మామూలుగా కొంచెం డైరెక్ట్ కాకుండా
ఇలా అయితే ఫ్లేవర్ బాగా దిగింది. ఆ. ఈ మసాలా ఇది సోఫు జాజికాయ జాపత్రి 3 కలిపింది ఇది. ఉస్మే దాల్ ఇది బై ఇది మనం పొడి చేసుకున్న గరం మసాలా మన ఓన్ మేడ్. ఇంట్లోది. పాలు పాలు కూడా వేస్తాం. పాలు చికెన్ పాలు పాలు టేస్ట్ కోసం అన్న. పాలు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. లైట్గా ఇది ఓన్లీ మన బిర్యానీకి వేయకూడదు అసలు. కొంచెం ఘాట్ కావాలంటారు మీ వాళ్ళు. మాకైతే అవసరం లేదు ఇది. కొంచెం ఘాట్ కోసం వేస్తాను. పసుపు ఇంకా మన టాలెంట్ కూడా చూపిద్దామని చెప్పి కాసేపు అయితే ఆ ఉల్లిపాయలు అయితే వేపేసాం. ఇది కట్టా కోసం అన్న. ఆనపకాయలు మామిడికాయ ఎన్ని దోదాలు ఇస్తున్నారా అండి. ఇంకా మన స్టార్ ఐటమ్ అయితే తాజా మటన్ అయితే వచ్చేసింది. ఇంకా మటన్ కూడా శుభ్రంగా వేసి కలుపుతున్నారనమాట. కలిపేసి మ్యారినేట్ చేసి పెడతారు. ఇది కూడా ఇందాక నేను చెప్పా కదా, ఆ స్పెట్స్ పెట్టుకున్నారు కదా ఆయనే శేఖర్ గారు. ఆ పక్క నుంచి ఆయనేమో శివన్ అనమాట. ఇంకా మొత్తం అరేంజ్మెంట్స్ మొత్తం వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు మొత్తం. ఉల్లిపాయలు లేకుండా రెండు సందీప్ పంపించేద్దాం అసిస్టెంట్గా. చాలా మంది ట్రై చేయరు కదా ఇవి. ఫ్రై చేయాలన్నా. మామూలుగా చాలా మంది చేయరు. मामा असिस्टेंट हाय हेलो आया था इसी जल्दी. वाराना खश करते हैं जरा बारीक काट लो. ఇంకా మా వంటకు సాయంగా అందరూ తలకు చేసేసారు. కూరగాయలు కొయ్యటం అన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా చక్కగా జీడిపప్పుని బాదం పప్పుని మంచిగా ఫ్రై చేసి అదైతే ఫ్రైడ్ ఆనియన్స్లో కలుపుతున్నారు. ఇంకా మా అమ్మగారు ఇక్కడ చూశారు కదా, గోధుమ పిండి కలుపుతున్నారు అనమాట. దీన్ని ఏంటంటే దమ్ముకి గ్యాస్ కట్గా వాడతారు. దమ్ములోంచి ఆవిరి బయటికి వెళ్ళకుండా బాగా ఉడుకుతాకైతే అది వాడతారు. దమ్ము మొత్తం అయిపోయినాక అది తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. దానికోసం సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. చాలామంది ఆ గోధుమ రొట్టె కోసం పోటీ అయితే పడుతూ ఉంటారు. ఎసట్లో వేస్తాను. ఇది మ్యాగ్నేట్ చేసుకుని ఎంత ఒక గంట ఉంటే చాలా మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట. అది మామూలు అవన్నీ ఇంకా రైస్ అయితే ఉడకబెడుతున్నారు. ఇది ఉడికిన తర్వాత ఆ మ్యారినేట్ అయిన దాంట్లో ఆ రైస్ మొత్తం వేసేసి రైస్ చూసుకుంటున్నారు అన్నమాట, ఎంత ఉడికింది ఏంటి అని చెప్పి. ఈ రెండు మిక్సింగ్ బాస్మతి చిన్న రైసు. ఈ ఫస్ట్ ఏంటంటే ఒక లేయరు చక్కగా రైస్ వేసారు. తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, బాదం పప్పు అవి ఉన్నాయి కదా, అవన్నీ ఒక లేయర్ చల్లారనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రైస్ వేసారు. అలా ఒక 2-3 సార్లు రైస్ వేసి మొత్తం పైన జీడిపప్పు, బాదం పప్పు, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కలిపినవి ఉన్నాయి కదా, అవన్నీ అయితే వేసుకున్నారు. ఇంకా లాస్ట్లో అయితే చూడండి, మేస్త్రి గారు ఆ వేడి వేడి అన్నాన్ని చేత్తోనే సర్దేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అలవాటు కదా అది. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక బియ్యం ఎసరు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు అలాగే కొంచెం మామూలు నీళ్ళు కలిపి బాగా మిక్స్ చేసి ఈ రైస్ పైన అయితే చల్లారు. అంటే రైస్ ఇంకా పూర్తిగా కుక్ అవ్వలేదు కదా, అలాగే మటన్ కూడా కుక్ అవ్వలేదు. ఇప్పుడు లైట్గా అది ఉడుకుతం కోసం అన్నట్టు కొంచెం నీళ్ళు కూడా వేశారు. అలాగే పైన నెయ్యి కూడా వేసేసి దమ్ము పెడతాకైతే మొత్తం సిద్ధం చేస్తున్నారు. ఇది పెట్టిన తర్వాత దాదాపు ఒక 2 గంటల సేపు దమ్ అవ్వాలంట. ఇందాక తయారు చేసుకున్నారు కదా గోధుమ పిండి, గ్యాస్ కట్గా వాడతారు అని చెప్పాను కదా, అంటే వచ్చే ఆవిరి మొత్తం బయటికి వెళ్ళకుండా లోపలే అంతా బాగా ఉడికి ముక్క అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి అయితే మేస్త్రి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, మేస్త్రి గారు ఇక్కడ మధ్యలో గ్యాప్ పెడతారు అనుకుంటా కదా అని అడుగుతుంటే, అది ఇక్కడ మన సైడ్ అలా పెట్టరు, బయట కొన్ని ఊర్లో అయితే అలా పెడతారు, అలాగే పెద్ద వంట అయితే అలా పెడతారని చెప్పారు. ఇంకా మేస్త్రి గారి సహాయంగా నేను కూడా గుండికి పట్టుకుని పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా మేస్త్రి గారిని అడుగుతున్నా ఎంతసేపు పట్టిద్దండి అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నారు దాదాపు ఒక 1.5 నుంచి 2 గంటల లోపు ఉంటే మంచిగా కుక్ అయ్యి పీస్ బాగా సాఫ్ట్గా అయిద్దని అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కింద
పొయ్యిలో అప్పటి వరకు తయారైన నిప్పుల్ని తీసి చక్కగా ఆ ప్లేట్ నిండా పైన వేస్తారనమాట. అంటే కింద నుంచి దమ్ అవుతూ ఉంటుంది, పైనుంచి కూడా ఆ ఆవిరి దమ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా చుట్టూ పుల్లలు అలా పెట్టి ఒక్కసేపు అయితే పెద్ద మంట మీద ఉంటుంది. మేస్త్రి గారు చూసారా, దానికి దిష్టి తీసినట్టు చేశారు. ఎందుకు మేస్త్రి గారు అని అడిగితే, ఏంలా దమ్ము మంచిగా రావాలి అని చెప్పారు. ఇంకా అలా వాళ్ళకి వంట మేస్త్రులకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇంకా అటు ఇటు పైన రాళ్ళు పెట్టేశారు. అక్కడ చిన్న ఆవిరిలాగా వస్తుంది చూసారా, ఆ ఆవిరి 4 వైపుల నుంచి వచ్చినప్పుడు ఇంకా దమ్ము రెడీ అయిపోయినట్టు మనకి పూర్తిగా. ఇంకా అప్పుడు మొత్తం మనం మంట తగ్గించుకోవాలని లోపల కింద వైపు ఉన్న మంట అంతా లాగేశారు. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీకి కూడా ఇంకో వైపు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి అన్నీ ఒకసారి అవ్వాలి కదా, అందుకని చెప్పి ఇంట్లో రొయ్యల కర్రీ చేపిచ్చేస్తున్నారు. పని కొంచెం త్వరగా అయిపోద్ది, అప్పటికే మాకు లేట్ అయిపోయింది. రొయ్యల కర్రీ కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఇంకా శివన్న ఇందాక చెప్పా కదండి, ఈయనే పాపం మొత్తం అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇంకా చికెన్ కర్రీ కూడా కారం ఎంత వేయాలని అడిగారు. మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, మీడియం చేయండి అని చెప్పాం. అలాగే గ్రేవీ కూడా బాగా దగ్గరికి వచ్చేసి ముక్కగా ఉండేటట్టు చేయండి అని చెప్తే మేస్త్రి గారు కూడా అలాగే మేము అడిగినట్టే చేసి పెట్టారు. అలాగే మేస్త్రి గారు పాపం ఆ వీడియో తీసుకుంటాకి దానికోసం ఆయన బాగా సపోర్ట్ చేశారు. అన్నీ ప్రతి ఒక్కటి చెప్పి చేశారు. ఇంకా పొద్దు నుంచి అక్కడే ఉన్నాం కానీ టిఫిన్ కూడా వాళ్ళే పెట్టారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, వేపిన శనగపప్పు అంటే పుట్నాలు కూడా అంటారు. దీన్ని పొడిలాగా పట్టారు. ఎందుకు అనుకుంటున్నారా, ఇది మా బందర్లోనే ప్రత్యేకత అండి. మరి ఇది వేరే చోట్ల కూడా దొరికిద్దా లేదా అని అయితే నాకైతే తెలీదు. ఎక్కువ శాతం అయితే మా సైడే చూసాను, ఇంకెక్కడా చూడలేదు. దీన్ని ఇష్టపడే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. శనగపిండితో ఇలా చేస్తారన్నమాట. బాగా ఇలా మెత్తగా కలిపేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇలా నెయ్యి కూడా కొంతమంది వేసుకుంటారు అనుకుంటా. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. అలా అన్నీ వేసుకుని దాన్ని బాగా కలిపేసి నూనె కూడా వేసిన తర్వాత అక్కడ ఆయన తెస్తున్నారు కదా ఒక బొగ్గు, అంటే నిప్పుతో ఉన్న బొగ్గుని తీసుకొచ్చి అలా బొగ్గు అందులో వేసి ఎమ్మటే మూత పెట్టేస్తారనమాట. అప్పుడు ఆ పొగ అంతా దానికి పట్టి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా దమ్ము కూడా రెడీ అయిపోయిందండి. ఇందాడ గ్యాస్ కట్టుగా వాడారు కదా గోధుమ పిండితో తయారు చేసింది, అది చూసారా శుభ్రంగా ఎలా ఆగిపోయిందో. అది తింటే మటుకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఇంకా మేస్త్రి గారు ఆ దమ్ముని మొత్తం చెక్ చేసుకుంటారనమాట. అన్ని వైపులా ఒకసారి కదిపి రైస్ ఉడికిందా లేదా, అలాగే ఏమన్నా చెమ్ముందా అంతా చెక్ చేసుకుంటారు. దమ్ము అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మేస్త్రి గారు చెప్పారు ఆ విషయం. చూడండి మీరు కూడా ఎంత బాగుందో చూడటాకైతే. ఆ మటన్ పీస్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. చూస్తాకే తెలుస్తుంది, అక్కడ బోన్లోంచి సపరేట్గా విడిపోయింది ముక్క, కనిపిస్తుంది కదా. చూడటాకైతే చాలా బాగుంది. ఇది కూడా ఇందాక చెప్పా కదా, తింటున్నా చూడండి, ఆ గోధుమ పిండితో తయారైంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది. ఇంకా డ్యూటీ అంటే తెలిసిందే కదా, అందరం ఒకసారే రాలేం. కొంతమంది అయితే షిఫ్ట్ డ్యూటీలో ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే వాళ్ళకి పార్సిల్ రెడీ చేసేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంకా మేము అందరం అయితే కలిసి బీచ్కి అయితే వెళ్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే చక్కగా వాళ్ళ కోసం పార్సిల్ రెడీ చేసేస్తున్నారు. ఈ రెడీ చేసిన తర్వాత ఇది వాళ్ళకి ఇచ్చేసి మేమైతే ఇంకా బీచ్కి బయలుదేరుతాం. ఇదిగోండి ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే ఇలా తయారైంది. ఇంకా రొయ్యల గ్రేవీ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా అందరం అక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అయితే చాలాసేపు స్నానం చేశారు. చేసిన తర్వాత అయితే ఇదిగోండి మేము తెచ్చుకునేవన్నీ ఇలా చక్కగా నీట్గా సర్దేసాం. ఆ గుండికి మొత్తం ఇందులో వేసుకొచ్చేసాం. ఇంకా అందరం కాసేపు ఆడుకున్న తర్వాత అయితే ఇంకా మేము భోజనం తినడం అయితే స్టార్ట్ చేసాం. తిన్న తర్వాత కూడా మళ్ళీ కాసేపు అయితే ఆడుకున్నాం. ఇంకా బిర్యానీ అయితే చక్కగా తీసి పెడుతున్నారనమాట. ఇంక ఇప్పుడైతే ఆ బిర్యానీ తినేసి ఆ రుచి ఎలా ఉందో మీతో అయితే పంచుకుంటాం. చూడండి పీస్ అయితే ఎంత చక్కగా ఉడికిందో. అసలు ఆ మాంసాన్ని ఇలా తీసుకుని ఇలా అంటే లేయర్స్గా వచ్చేసి చాలా బాగా అయితే కుక్ అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ అలా. ఇంకా ఇలా బీచ్ ఒడ్డున కూర్చుని ఆ చల్లగాలి తగులుతూ ఉంటే మంచిగా మటన్ దమ్ బిర్యానీ ఫస్ట్ బైట్ మీతో పాటు చాలా బాగుందండి. టేస్ట్ అయితే పీస్ కూడా చక్కగా మెత్తగా హల్వాలాగా అయితే ఉడికిపోయింది. ఈ మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే మంచి ముస్లిమ్స్ పెళ్లి భోజనంలో మటన్ దమ్ బిర్యానీ తిన్నట్టయితే ఉందండి. ఆ టేస్ట్ కోసమే మేము పనిమాల ఆ మేస్త్రి గారిని భాషాబాయిని మాట్లాడి మటన్ దమ్ బిర్యానీ అయితే వండించుకున్నాం. ఇది మొత్తం మా శేఖర్ గారు అయితే ఏర్పాటు చేశారు.
టేస్ట్ అయితే మటుకి చాలా బాగుందండి. ఇంకా ఇది తినటం అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అందరం కలిసి బీచ్లో స్నానం చేసి కాసేపు వాలీబాల్ కూడా తెచ్చుకున్నాం మాతో పాటు వచ్చేటప్పుడు. కాసేపు ఆ బాల్తో ఆడుకుని ఇంకా సరదాగా ఈ రోజునైతే బాగా ఇలా ఎంజాయ్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాం. అందుకనే చాలా రోజుల నుంచి మేము ఈ ప్రోగ్రాం ప్లాన్ చేస్తుంటే మొత్తానికి ఇవాళ అయితే సెట్ అయిందండి. అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది డ్యూటీలో ఉండటం మూలంగా, అంటే షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి కదా, వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళనైతే చాలా మిస్ అవుతున్నాం. ఇంకా కొన్నిసార్లు తప్పదు, కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఎండ బాగా పెరిగిపోవడంతో ఇంకా వచ్చేసి కారులో కూర్చుని నా భోజనం అయితే పూర్తి చేశానండి. ఇంకా మళ్ళీ అందరం కలిసి లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.